హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తా. అదే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ నియర్ జైరాబాద్. ఆ ప్లేస్ గురించి మనం అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ప్లేస్ మాత్రం మస్తు ఉంటుంది. సో మన లాస్ట్ వీడియో విన్నర్ ఎవరంటే ఎవ్వరు లేరు, ఎవ్వరు కరెక్ట్గా కామెంట్ చేయలేరు. చాలా మంది ఏం చేస్తారు అంటే కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో చూసి ఆన్సర్ చెప్తారు. అట్లా వేయకండి, వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఆన్సర్. అండ్ ఈ వీడియో క్వశ్చన్ ఏంటంటే వీడియో మొత్తం చూడండి, వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఏ ప్లేస్ మంచిగా అనిపించింది, మీకు ఎక్కడ మంచిగా అనిపించింది అని జెన్యున్గా కామెంట్ చేయండి. కామెంట్ చేయమంటే సూపర్, తోపు, తురుము అంటాను అట్లాంటి కామెంట్ చేయకండి, నాకు జెన్యున్గా అనిపించాలి కామెంట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీ కామెంట్ సెలెక్ట్ చేసినా, మీ కామెంట్ పిన్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ద్వారా తొందరగా రెస్పాండ్ కావచ్చు. So please do subscribe. Let's go. అసలు వచ్చే దారిలో నేచర్ ఎంత బాగుంది తెలుసా. ఆ గ్రీనరీ, కొండలు, గుట్టలు, మధ్యలో నుంచి రోడ్డు, ఫుల్ ఎంజాయ్. అసలు మస్తు అనిపిస్తుంది. నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఇంకా చాలా లొకేషన్స్ క్యాప్చర్ చేయలేకపోయినా, కాకపోతే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు వచ్చేటప్పుడు. రూటు జైరాబాద్ దాటిన తర్వాత ఇక్కడ సైడ్ జైరాబాద్ దాటిన తర్వాత ఆ రూటు, ఆ గుట్టలు, ఆ కొండలు, ఆ గ్రీనరీ, మధ్యలో నుంచి రోడ్డు మస్తు అనిపిస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు మీరు వచ్చేటప్పుడు మాత్రం. సో ఇది గాయ్స్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇది నాగార్జున సాగర్ దగ్గర కూడా ఇంకొకటి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఇది కాదు, ఇది జైరాబాద్ దగ్గరలో ఉంటుంది. జైరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ వస్తే లోపల ఉంటుంది. ఇది ఏమన్నా నేచర్ ఉందా అసలు, ఫుల్ అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది. ఆ వాటర్ సౌండ్, ఆ పక్షుల సౌండ్, వాటర్ సౌండ్ తప్ప ఏం వినిపిస్తలేదు. సో ఇదేంటంటే చాలామందికి తెలియదు ఈ వాటర్ ఫాల్స్. తెలియకపోవడం వల్ల ఎవరు రారు. మన హైదరాబాద్ దగ్గరలోనే చూడండి ఆ వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. మీరు కూడా వీకెండ్స్ ఎక్కడన్నా ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేయాలి, మస్తు ప్రశాంతంగా ఉంటుంది. ఆ బ్రోస్ వచ్చేసి కర్ణాటక అంట, తెలుగు రాదు వాళ్ళకు. ఒక ఫోటో తీయమంటే తీసారు ఇందాక. ఇది ఎగ్జాక్ట్గా కర్ణాటక అండ్ తెలంగాణ బార్డర్లో ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ నియర్ జైరాబాద్ అని కొట్టండి వస్తుంది. లేదంటే మన వీడియో కింద కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూడండి. సో ఇక్కడ అయితే ఎక్కువ పబ్లిక్ లేరు, నార్మల్గానే ఉంది అంతా. కానీ వెదరు లొకేషన్ మాత్రము బ్యూటిఫుల్ ఉంది. ఈ రాళ్ళ మీద నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడవండి. ఇవి జారుతున్నాయి, కాలు జారింది అనుకో దమ్మని అలా పడతాము, నెత్తి వలిగిపోతుంది. ఆ రాళ్ళు మొత్తం ఘోరంగా ఉన్నాయి, మొత్తం రాళ్ళే ఉన్నాయి. రాళ్ళ నుంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. రాళ్ళ మీద అడుగు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టి జాగ్రత్తగా నడవాలి, లేకపోతే జారి కింద పడ్డామంటే డంగ్. డైరెక్ట్
డైరెక్ట్ ఆకాశంలోకి వస్తున్నట్టున్నాయి వాటర్. చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ ప్లేస్ కూడా ఎంత బాగుందో. లోపలికి మీరు పైకించి అక్కడికి వచ్చిన తర్వాత పైకించి కిందికి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత రాళ్ళ మధ్యలోకి వచ్చిన తర్వాత పీస్ఫుల్గా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మస్తు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్, థమ్స్ అప్, లైక్ స్నాక్స్ తినడానికి ఏమైనా తీసుకొచ్చుకోండి. ఇక్కడ అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా దొరకదు మీకు ఇక్కడ. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో వచ్చేటప్పుడు ఒక థమ్స్ అప్, 2 చిప్స్ ప్యాకెట్స్ పట్టుకొచ్చుకున్నా. అవి బండిలో ఉన్నాయి, వెళ్ళి తింటా. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. అయితే నాకైతే ఈత రాదు, అందుకే నేను వాటర్లో దిగలేను. మీరు ఒకవేళ ఈత వచ్చినా వాటర్లో దిగాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కాలు జారి పడ్డారనుకో నెత్తి వాలిపోతుంది. కాలు జారిందనుకో మొత్తం రాళ్ళే ఉన్నాయి, చూస్తుంది కదా, ఫుల్ రాళ్ళు ఉన్నాయి మొత్తము. సో జాగ్రత్తగా ఉండండి ఒకవేళ వస్తే కూడా. కానీ బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట. పీస్ఫుల్ నేచర్ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ బయటకి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చుకోండి తినడానికి, తాగడానికి కానీ. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. అయితే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీ కామెంట్ సెలెక్ట్ చేసినా, మీ కామెంట్ పిన్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ద్వారా తొందరగా రెస్పాండ్ అవ్వచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.